బాజీ గారు చెప్పండి, ఏమిటి ఈ పరిస్థితి? ఇప్పుడే దుర్గమ్మ గుడి గురించి చెప్తున్నారు, అట్లాగే వరద బాధితుల్లో ఏకంగా 23 కోట్లు కొవ్వొత్తి, బహుశా మీకు అవసరం వచ్చి ఉండకపోతే మీరు ఆ ఏరియాలో లేకపోతే, కొవ్వొత్తి ఏమంటారు అగ్గిపెట్టె అందాయా? మీకన్నా అందాయా? 364 రూపాయల భోజనం, ప్లేట్ భోజనం, బ్రహ్మాండమైన భోజనం, విందు ఏమంటారు పంచభక్ష పరమాణాలతో మృష్టాన్న భోజనం పెట్టారా? సార్ నమస్కారం. గారు వినపడుతుందండి? వినపడుతుంది, మాట్లాడండి. మొదట వినపడలేదు. సంతోషం. నమస్కారం శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు కృష్ణార్జున గారికి, చూస్తున్న వీర్స్ అందరూ కూడా నమస్కారం సార్. ఇక్కడ దసరా సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, దసరా సందర్భంగా జరిగినటువంటి లెక్కల్ని మీరు ప్రజల ముందు పెట్టే కార్యక్రమంలో దసరా కాదు వరదల్లో వరద అయితే వరద 2వ తారీఖు నుంచి అయిందండి. 2వ తారీఖు రాత్రి నేను పంజా సెంటర్ లో నడులోతు నీళ్ళలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఫస్ట్ డ్రైన్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాత్రి పూట ఎవరైతే కరెంట్ లేకుండా ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు నుంచే సహాయ చర్యలు చేయగలిగే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు మొత్తం కూడా కమ్ముకున్నారు సార్. అక్కడ నుంచి మొత్తానికి వచ్చినటువంటి వారు చెప్తున్నట్టుగానే, శ్రీధర్ గారు చెప్తున్నట్టుగానే ఇస్కాన్ గాని, అక్షయ పాత్ర గాని, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సంబంధించిన RSS గాని, అదేవిధంగా ప్రభుత్వేతర సంస్థలు గాని మొత్తం కూడా 2-3 రోజుల్లో అందరూ కూడా ఎక్కడైతే అక్కడ మొత్తం మోకాళ్ళలోతు నడులోతు నీళ్లలోకి వెళ్ళి సహాయ చర్యలు చేసినటువంటి పరిస్థితి, స్వయంగా బోట్లు తేలినటువంటి పరిస్థితి. ఇందులో కేంద్రం నుంచి కూడా వచ్చినటువంటి బోట్లు గాని, లేకపోతే కేంద్రం నుంచి వచ్చినటువంటి NDRF దళాలు గాని, గజయితగాళ్ళు గాని మొత్తం ఎక్కడెక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా మనం చేయగలిగాం సార్. ప్రభుత్వం వైపు నుంచి జరిగినటువంటి కార్యక్రమాలలో మీరు ఇప్పుడు విశ్లేషించుకున్నటువంటి ధరలు, లేకపోతే ఖర్చు పెట్టినటువంటి వివరాలు సంబంధించిన లెక్క కన్నా కూడా రోడ్డు నుంచి 4-5 లేయర్లుగా ఉన్నటువంటి ప్రజలకి 2 లేయర్ల వరకు ప్రజలకు అందినటువంటి నిత్యావసర వస్తువులు కానీ, ఆహార పదార్థాలు కానీ, వెళ్ళినటువంటి దుప్పట్లు కానీ, సంబంధించినటువంటి పాలు కానీ, నీళ్లు కానీ వ్యవహారం లక్షలాది బాటిళ్ల నీళ్లు సరఫరా జరిగిందనే దానికి ఆ డ్రైనేజీలు వాళ్ళు అడ్డపడ్డాయి మొత్తం కూడా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉందండి. ఇక్కడ మనం ఏం కోరుకుంటున్నాం అంటే ప్రభుత్వం ప్రజలకి అండగా నిలబడిందా లేదా, దీంట్లో జరిగినటువంటి వాతావరణంలో ప్రజలు త్వరగా మళ్ళీ రికవరీ అయ్యారా లేదనేది. విపత్తు ఆంధ్రప్రభ కాలనీ, ఇప్పుడు ఆ ప్రేమ్ గారు మాట్లాడారు, ఆంధ్రప్రభ కాలనీ దగ్గర నుంచి మొదలయ్యి మల్లాదిష్ణు గారు ఆఫీస్ దగ్గర నుంచి 8 అడుగుల నీళ్ళ నుంచి మొదలయ్యి రాజరాజపేట భవానీపురం వచ్చరికి 6-5 అడుగుల నీళ్ళలోకి వెళ్ళేటువంటి స్థితి అండి. ఎవరు కూడా బట్టలతో తప్ప మిగతా టీవీలు పాడైపోయినాయి, ఫోన్లు పాడైపోయినాయి, ఏమీ మిగలలేదండి. కానీ ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేసేటువంటి పరిస్థితితో పాటుగా అపార్ట్మెంట్ల యొక్క విలువ ఈ రోజు తెలిసి వచ్చినటువంటి పరిస్థితి. అపార్ట్మెంట్లే లేకుండా సింగిల్ ఇళ్ళు అయి ఉన్నట్టయితే ప్రాణ నష్టం బాగా జరిగేటువంటి వాతావరణం జరిగేది. ప్రజలకి వారం రోజుల్లో మళ్ళీ అన్ని రకాల శాఖలు, ఫైర్ స్టేషన్ కానీ, విద్యుత్ కానీ, మున్సిపల్ కానీ మొత్తం శాఖలు సమన్వయం చేసుకున్నటువంటి విషయంలో వెళ్ళేటువంటి పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యేలు సంతోషం, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పటివరకు బాజీ గారు మీరు చెప్పిన దానికి నేనేం అడ్డం పడలేదు. సంతోషం, మీరు బాగా చేశానని చెప్పుకోవచ్చు, తప్పేం కాదు, మీ ఇష్టం. మీరు ఆ కూటమి ఉన్నారు కాబట్టి నేను అడిగింది ఒకటి, మీరు సమాధానం చెబుతుంది ఒకటి. అయినా కూడా మీకు హక్కు ఉంది, నేను కాదనట్లా. 364 రూపాయల ఖరీదైన భోజనం ఒక్కొక్క బాధితుడికి మీరు పెట్టారా? కొవ్వొత్తులు అట్లాగే అగ్గిపెట్లు సరఫరా చేసినందుకు 23 కోట్లు ఖర్చు పెట్టారా? ఇది 500 కోట్లకు పైగా దోపిడీ జరిగింది అనేటువంటి విమర్శలకి ప్రత్యేకించి అదేదో వైసీపీ వాళ్ళు మొదటి బయట పెట్టలే ఈ విషయం, CPM వాళ్ళు బయట పెట్టారు. బాబురావు గారు బయటకు వచ్చి మొత్తం కాగితాలతో సహా చూపిస్తే అధికారులు కింద మీద పడే పరిస్థితి, ప్రభుత్వానికి పరువు పోయిన పరిస్థితి, అవునా కాదా? మీకైనా మాకైనా చెవిలో జోరీగలు ఎవరు, కాళ్ళలో ముళ్ళు ఎవరు, కంట్లో నలిసి ఎవరంటే కమ్యూనిస్ట్ పార్టీలోనేనండి. అదే ఎందుకంటే ఎక్కడ బుడమేరు ఖాళీగా ఉంటే అక్కడ ఇళ్ళు వేయించారు, ఎక్కడ కొండలు ఖాళీగా ఉంటే అక్కడ ఇళ్ళు వేయించారు. ఒక ఆస్తి ఇళ్ళు ఉంచుకున్నారు, మిగతా ఆస్తి ప్రజలు రచ్చగొట్టి అక్కడ పెట్టి జెండాలు పెట్టి చేపించిన ఫలితంగా ఫస్ట్ వరద రాగా, ఫస్ట్ వాన కురవగానే కొండ చర్య కూలి 5 చనిపోయారండి. మహానుభావులు ఎవరు అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళలేదండి, ఎందుకంటే వెళ్తే ముందు తంతారనేటువంటి పరిస్థితి. బుడమేరు ఆక్రమణ 270 ఎకరాల్లో జరిగినటువంటి పాపానికి అక్కడ ప్రజలు ఎవరైతే పేదలు ఇళ్లు కట్టి చేసినటువంటి పరిస్థితికి వరదంతా వచ్చి ఊరి మీద పడినటువంటి పరిస్థితి. ఇవాళ కమ్యూనిస్ట్ మాట్లాడేటువంటి మాటలు లెక్క తీసుకుంటే మీరు కూడా బురద ఏదో పప్పులో కాలేసినట్టు అయ్యేటువంటి పరిస్థితి అవుతుందండి. నేనేమంటానంటే వరద ఎందుకు వచ్చింది, వరదానికి వచ్చినటువంటి కారణభూతులైనటువంటి వ్యక్తులు వచ్చి కూడా వరదలో మీరు ఏం చేశారు, మాకు నష్టపరిహారం కావాలంటే
వాళ్ళ ఆఫీసులేమో ఒడ్డు మీద 3 అంతస్తులు 4 అంతస్తులు బ్రహ్మాండమైన ఏసీ థియేటర్లతో ఉంటాయండి. మీరు అట్లా కాదు బాజీ గారు మీరు సిపిఎంని సిపిఐ తిట్టదలుచుకుంటే తిట్టుకోండి, వేరే సందర్భంలో తిట్టుకోండి. నా ప్రోగ్రామ్ మీకు దగ్గర సమాధానం లేక నేను అడిగిన దానికి సమాధానం లేక మీరు అదని ఇదని తిడుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పండి, చంద్రబాబు గారి ఇల్లు ఎక్కడుందండి? అది ఆక్రమణ కాదా? అది నదీ గర్భంలో లేదా? మరి దాని గురించి చెప్పరు. ఆక్రమణ అయినా కాకపోయినా నదీ గర్భంలో ఉంది కదా, మరి దాని గురించి మాట్లాడకుండా పేదవాళ్ళు అంటే మీకు తెలుసా? పేదవాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు? మధ్యతరగతి వాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు? కృష్ణానది పక్కన ఉన్న పెద్ద పెద్ద బ్రహ్మాండమైన భవంతుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అయినప్పుడు కూడా నేను ఆ ఇష్యూ అడగట్లా. నేను అడిగింది 365 రూపాయలు విలువైన భోజనం మీరు భోంచేశారా? సరే, మీకు అవసరం లేకపోవచ్చు, మీకు ఆ పరిస్థితి రాకపోయినందుకు సంతోషం, నాకేం అభ్యంతరం లేదు. కనీసం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బ్రహ్మాండంగా ఉందా, పంచపక్ష ప్రమాణాలు స్టార్ హోటల్ కంటే బ్రహ్మాండమైన భోజనం తిన్నామని ఎవరైనా ఒక్కళ్ళైనా చెప్పారా? ఏది దాతలు ఇవన్నీ ఇవ్వగా అయినప్పుడు కూడా అయిన తర్వాత అంత ఖర్చు పెట్టి ఇచ్చారా అనేది పాయింట్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను సార్, 320 అయిందా 450 అయిందా అనే లెక్కలు మీరు అడగాలి, వాళ్ళు చెప్పాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖర్చు పెట్టినటువంటి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి లెక్కలు మీరు అడిగేటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ప్రజలు మేము ఎంత తిన్నావా లేదని ప్రజలు ఆలోచించుకుంటారు. మేము ప్రజల పక్కన నిలబడినటువంటి స్వచ్ఛంద సేవల పక్కన మేము వెళ్ళి చేసినటువంటి పని మాత్రం మీకు చెప్తా, అక్కడ జరిగినటువంటి వాస్తవాలు మీకు చెప్తా ఉన్నాను. ఓకే, సంతోషం, అంతవరకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పారు, RSS మీ బోటి వాళ్ళందరూ పనిచేశారని, సాయం చేశారని. ఈ సాయాన్ని కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దాని వాళ్ళ ఖాతాలో వేసేసుకుని బిల్లులు రాసేసుకున్నారా అని అనుమానం వస్తుంది కదా. ఇప్పుడు రాజకీయం రాజుకున్నటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసే పని మీరు చూడండి. దానికి సంబంధించిన లెక్కలు వాళ్ళు చెప్పాల్సింది, వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు చేసుకుంటారు. మీ దగ్గర ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉన్నటువంటి కారణాలు, కొమ్మినేని గారు నా భావన మీకు అర్థమైందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ మీ భావన అర్థమైంది. తప్పించుకునే ధోరణి అనేది అర్థమైంది. తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి అన్నట్టుగా మీరు సమర్థించలేక, అట్లా అని చెప్పి ఖండించలేక నానా బాధపడుతున్న మీ భావన అర్థమైంది. నేను ఒక విషయాన్ని క్లియర్ చేస్తాను గారు, నేను అక్కడ జరిగినటువంటి సంఘటన నుంచి ప్రజలు ఎంత తొందరగా రిలీవ్ అయ్యారు, ఇంకా ఏం జరగాల్సిందనే చిన్నపాటి వరద వస్తే 15 రోజులు పట్టింది. ఆ గోదావరి వరద వస్తే 2-3 రోజుల్లో సర్దుకునే పరిస్థితి క్రియేట్ చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ 15 అంతా కలిపి 5 కిలోమీటర్ల పరిధిలో వరద వస్తే 15 రోజుల పాటు నానా పాటలు పడితే బ్రహ్మాండంగా చేసేసామని చెబుతున్నారు. ఓకే, మీకు ఆ హక్కు ఉంది, చెప్పుకోవచ్చు, తప్పేం కాదు. కానీ నేను అడిగింది అవినీతి మీద, కుంభకోణం మీద, ఇవాళ పేపర్లో వచ్చిన సమాచారం మీద, అది కరెక్టా కాదా అది నేను అడిగితే మేము అది చేసామంటే మేమేం చెప్పాం. ఇప్పుడు సార్ నేను అధికార పక్షం నుంచి అడగాల్సి వస్తే అన్నమయ్య డ్యామ్ ఎందుకు కొట్టుకుపోయింది, 3 ఊళ్ళు ఎందుకు లేచిపోయింది, జనం ఎక్కడ అడ్రస్ లేకుండా పోయారు, లారీ ఎత్తి నీళ్లు ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ అడగాలండి. మీరు నా మీద సూటిగా బాణాలు గురిపెట్టినప్పుడు మీరు ఆవు కథకి వెళ్తే నేనేం చేయలేను. ఆవు కథకి వెళ్ళండి. అన్నమయ్య డ్యామ్ 2-3 నెలల వరకు జనం కనపడలేదు సార్. ఇక్కడ కనిపించారు. అది మీరు మరణాలకి, వరద వచ్చినప్పుడు జరిగిన మరణాలకి నేను అడుగుతున్న కుంభకోణానికి పోలికి పెడితే ఇక్కడ 40 మంది చనిపోతే అసలు ఎవరు చనిపోలేదని మీరు డిక్లేర్ చేశారు. సరే, అయినా మీ ఇష్టం, మీకు ప్రస్తుతం అంతా బ్రహ్మాండంగా స్వర్గంలాగా కనపడవచ్చు. అయితే ఆ స్వర్గం పేరు మీద ఇన్ని 100 కోట్లు దోచేశారన్న వార్తలు, ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? దానికి సంబంధించిన లెక్కలు అడగండి, రైట్ ఇన్ఫర్మేషన్ క్లెయిమ్ చేయండి. దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీకి వెళ్ళండి, వాళ్ళు కూడా అడగండి. అసెంబ్లీలో లెక్క అవుతుంది, దాని మీద ఖచ్చితంగా లెక్క స్పీకర్ ఇవ్వాల్సిన పరిస్థితి అవుతుంది. ఇది ప్రజల తరపు నుంచి మీరు మాట్లాడిన మాట, ఎందుకు ఎంత ఖర్చు అయింది, దీంట్లో ఎంత మొక్కారు, ఎంత లేపారని మీరు అడగాల్సిన. ఎంతవరకు మంచి మాట అడగండి, ప్రజాపక్షంగా అడగండి. ఎంతవరకు మంచి మాట చెప్పారు, సంతోషం. అడగండి. ఒకసారి దుర్గగుడిలో ఒక సినీ నటికేమో, అది మాజీ సినీ నటి, ఆవిడ కూడా కాదు, ఆవిడ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. ఆవిడని తీసుకొచ్చేమో ఘనంగా ప్రోటోకాల్ పెట్టడం ఏంటి, మేయర్కి అంత అవమానం జరగడం ఏంటి? ఎందుకంటే విజయవాడ నగర పౌరులకి, ఇంక్లూడింగ్ మీకు కూడా అవమానమా కాదా? బాజీ గారికి కూడా అవమానం జరిగిందా కాదు, జరగనట్లా కాదా? మేయర్కి అవమానం జరిగితే నేను ఇప్పటికి కూడా ఈవో యొక్క వైఖరిని తప్పుపడుతున్నాను సార్. ఎందుకనంటే ఏ పదవి లేనటువంటి ఏ పార్టీలో కూడా బాధ్యతగా ఏది ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో కానటువంటి
పోతిన మహేష్ అని ఆయనకి పిలిచి ఘనమైనటువంటి సత్కారాలు చేసి ప్రోటోకాల్ ప్రకారం సేవ చేపించి పూజ చేపించి ఆశీర్వాదం ఇప్పించారు. అదే పార్టీకి సంబంధించినటువంటి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నగర మేయర్ ని తీసుకెళ్లి కూర్చోబెట్టలేపాడు. ఇది గ్యారంటీగా ఆయన మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన నేను వ్యక్తం చేశాను సార్. ఇది తెలివిగా చెబుతున్నారు. ఆ మహేష్ గారికి ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మేయర్ జరిగింది స్వామి ఆమె నటి సంగతి చెప్పమంటే, అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి పరిస్థితి ఎంత దయనీయంగా ఎంత బలహీనంగా, బాజీ లాంటి శక్తివంతమైన ఆర్గ్యూ చేయగలిగిన వ్యక్తులే ఆర్గ్యూ చేయలేని దుస్థితికి దిగజారింది. మాకు అర్థమైంది. మీరు బాధపడమాకండి బాజీ గారు, మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ మీరు మీ పాయింట్ మీకు చాలా అవకాశం ఇచ్చాను. మీరు తప్పకుండా మీ తెలివితేటలను ఉపయోగించి, లాయర్ తెలివితేటలను ఉపయోగించి తప్పుకోవడానికి మీరు ప్రయత్నించారు. అర్థమవుతోంది చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో.